ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. అతని భార్య మరణించిన తర్వాత తన కొడుకు రఘును పెంచుకోవడం కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య సావిత్రి మంచి గృహిణే అయినా తన స్వంత కొడుకు విక్రను మాత్రమే ప్రేమగా చూసేది. రఘును మాత్రం నిర్లక్ష్యం చేసేది. బయటకు చూసేవారికి వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కనిపించినా ఇంట్లో పరిస్థితి దాని పూర్తి వ్యతిరేకం. ప్రతి ఉదయం సావిత్రి విక్రంకి పాలు, వేడి అల్పాహారము పెడుతుండేది. రఘు మాత్రం మూలన కూర్చుని ఏదైనా మిగిలితే తినేవాడు. విక్రన్ హాయిగా తింటూ అమ్మా ఇనిమటి పోరి అన్నం అంటుంటే రఘు మాత్రం తల వంచి ఏమీ మాట్లాడకుండా వెళ్తాడు. తండ్రి పొలం పనుల్లో బిజీగా ఉండిపోయేవాడు కాబట్టి ఇంట్లో జరుగుతున్న వివక్షను గమనించలేకపోయేవాడు. ఒకరోజు రాత్రి విక్రంకి బిర్యానీ, రుచికూరలు వడ్డించగా రఘుకి మిగిలిన చల్లని అన్నం, నీళ్లతో కలిపిన కూర మాత్రమే వడ్డించబడింది. తలవంచి కూర్చున్న రఘుని దగ్గరకు వచ్చి సావిత్రి మెల్లిగా చెబుతుంది, ఒరే రఘు, నన్ను తిట్టింది తిన్నది నీ నాన్నకి చెప్పకు. నీకిష్టం లేకపోతే ఈ ఇంట్లో ఉండకపోయినా నన్ను మచ్చికలో పెట్టవద్దు. నిన్ను ఇక్కడ ఉంచేది నేను నచ్చినవాణ్ణికే. నాన్నకి ఏమీ చెప్పినా నిన్నే తప్పుపడతాడు. రఘు ఆ మాటలు విని తల వంచి లోపలికి వెళ్ళిపోయాడు. అతని కళ్లల్లో ఏదో తక్కువతనం, ఎందుకో తనను తల్లి అని పిలవలేకపోవడమనే బాధ నిశ్శబ్దంగా వాపుకుంది. రోజూ స్కూలు నడుచుకుంటూ వెళ్లే రఘుకు తినడానికి తయారు చేసిన భోజనం దొరకకపోయినా చదువుపై మనసు పెట్టాడు. మార్గంలో ఓ తాతయ్య చూసి, బాబూ ఆకలిగా ఉన్నావేమో, తల్లి ప్రేమ కాకపోయినా తాత ప్రేమ తీసుకో అంటూ అన్నం పెడతాడు. రఘు కళ్లల్లో చిరునవ్వుతో తలవంచి తిన్నాడు. అతని ఆకలిని తీరించినది అన్నం కంటే ఎక్కువ, అది ఓ మనసు. రఘు తన బాధను చదువుగా మార్చుకున్నాడు. స్కూల్లో డిస్ట్రిక్ట్ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి స్కాలర్షిప్ కూడా గెలిచాడు. మాస్టారు, ఈ పిల్లాడు ఊరికి గర్వకారణమంటూ ఫలితాల రోజు చెప్పాడు. తండ్రి ఆనందంగా నవ్వాడు. కాని సావిత్రి మాత్రం ముఖం తిప్పేసింది. ఏం పెద్ద ఘనత సాధించాడనుకుంటున్నాడు? మమ్మల్ని కూడా ఊరు ప్రశంసిస్తుందేమో అనుకుని తనలో తానే కోపంతో మునిగిపోయింది. తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మాస్టారు ఈ బహుమతిచ్చారు అని చూపించాడు. తండ్రి రామయ్య హర్షంతో నవ్వి, బాబు, నన్ను గర్వపడేలా చేశావు అని తల నిమిరాడు. అంతలో పక్కనే ఉన్న సావిత్రి మాత్రం ఏమాత్రం స్పందించకుండా లోపలికి వెళ్ళిపోయింది. అతనికి సంతోషాన్ని పంచుకోవాలనిపించింది, కాని తల్లి ప్రేమ మాత్రం లేదనే బాధ మళ్ళీ గుర్తొచ్చింది. రాత్రి భోజన సమయం. విక్రంకి మంచి కూరలు, వేడి అన్నం, రఘుకి మాత్రం మిగిలిన చల్లని అన్నం. తండ్రి ఈ దృష్టిని గమనించాడు. రెండు పిల్లలే కదా, ఎందుకు వేరువేరు భోజనం పెడుతున్నావు అని రామయ్య ప్రశ్నించాడు. అతను నా కొడుకు కాదు కదా అని చిన్న మాటతో చెప్పేసింది. తండ్రి కొంచెం ఆశ్చర్యంతో, నా మొదటి భార్య చనిపోయాక నా బిడ్డకి తల్లి కావాలనే పెళ్లి చేసుకున్నా. అలాంటప్పుడు నువ్వు తల్లిలా ప్రేమ చూపించలేదంటే అది నా బాధ. ఆ మాటలు విని సావిత్రి మౌనంగా ఉండిపోయింది. కాని ఆ రాత్రి రఘు నిశ్శబ్దంగా పడుకున్నాడు. తండ్రి మాత్రం ఆలోచనలతో మిగిలిపోయాడు. కొద్ది రోజులకు సావిత్రికి తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం వణుకుతోంది. విక్రం భయంతో ఏడుస్తూ అమ్మా అమ్మా అంటున్నాడు. ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయంలో రఘే ముందుకు వచ్చాడు. అమ్మని మరిగెత్తి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ చూసి, ఇంకొంచెం ఆలస్యమైతే ప్రమాదమయ్యేది అన్నాడు. ఆ మాట విని సావిత్రి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమె బలహీనంగా రఘుని చూస్తూ, నీకేమీ ఇవ్వలేదు కాని నీవు మాత్రం నాకు ప్రాణమిచ్చావు బాబూ అంది. రఘు నవ్వుతూ, తల్లి అనిపించడానికి గర్భం అవసరం కాదమ్మా, గుండె హృదయంగా మారితే చాలు అన్నాడు. ఆ సమయంలో తండ్రి రామయ్య కూడా అక్కడ ఉన్నాడు. ఇక ముందు మా ఇంట్లో ఇద్దరూ ఒకేలా, ఇద్దరూ నా కొడుకులే, ఎవ్వరికీ తక్కువతనం ఉండదు అని గట్టిగా చెప్పారు. ఇంట్లో ప్రేమ పెరిగింది, తల్లి మారింది. ఇద్దరూ అన్నదమ్ముల్లా